గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మీకు విషయం తెలియజేస్తానని చెప్పాను. తదుపరి కార్యక్రమం చెప్తానన్నాను కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. యాక్చువల్గా నేను ఈ హెల్త్ ప్రాబ్లం అవడం వల్ల ట్రీట్మెంట్లో ఉన్నాను. అందువల్ల నేను వాయిస్ మెసేజెస్ కానీ ఏమీ ఇవ్వటం లేదు. అలాగే ఇది కొంచెం క్రిటికల్ పొజిషన్స్ ఇలాంటివన్నీ వచ్చేయడం చాలా సింపుల్గా రావచ్చేమో, కానీ పోవడం అనేది చాలా కష్టతరమైన విషయం. టెన్షన్ పడేవాళ్ళు, ఆలోచించేవాళ్ళు, బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది వస్తుంది. కానీ మరలా అదే పని జరుగుతున్నట్లయితే ఖచ్చితంగా ఇది మళ్ళీ డేంజరస్ పొజిషన్ అన్నమాట. కానీ నేనున్న పొజిషన్లో, నేను తీసుకున్నటువంటి బాధ్యతలో ఖచ్చితంగా ఆ మూడే నాకు ఖచ్చితంగా ఉంటాయి. రెస్ట్లెస్ దానికి తోడు. కాబట్టి నేను మీకు ఎక్కువ సార్లుగా నేను హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది. కొంచెం అర్థం చేసుకొని ఆ విషయాన్ని చూసుకుంటున్నారు కాబట్టి మీ అందరికీ ప్రేమపూర్వకమైన ధన్యవాదాలు. అయితే మన విషయానికి వద్దాం. ఇప్పుడు కిబోలో ఉన్నటువంటి ప్రతి సమస్యని పాయింట్ చేసి సాఫ్ట్వేర్లతో నేను చెప్తున్నాను. ఎందుకంటే నిన్నటితో అది కంప్లీట్ అయిపోయింది. ఏది ఎలక్షన్ కౌంటింగ్ అనేది కంప్లీట్ అయిపోవడం వల్ల మా వాళ్ళు మనకు అందుబాటులోకి వచ్చారు. వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ అంతా చెప్తున్నాను. దాని మీద మీకు అవన్నీ కంప్లీట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు రేపు 7వ తారీఖున మన ఇండియన్ కాయిన్ బ్యాక్స్లో మన కాయిన్ లాంచ్ అవుతుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి కొనుక్కునే వాళ్ళు, అలాగే కొనుక్కొని అమ్మేవాళ్ళు దాన్ని కేవైసీ చేసుకొని మీరు వెళ్ళండి. 7వ తారీఖుని మధ్యాహ్నం 12 గంటలకల్లా ఖచ్చితంగా లాంచ్ అయిపోద్ది. అలాగే మీకు 1% మీకున్నటువంటి శాలబుల్ కాయిన్లో ఇస్తానని మాట ఇచ్చి ఉన్నాను. దానికి సంబంధించి ఇప్పుడు టెక్నికల్ టీమ్స్తో నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ఈ లాంచింగ్ అయిపోయిన తర్వాత దాని డేట్ ఇచ్చి ఆ డేట్లో మీరు పంపించుకోవడమా లేదు నేను పంపించడమా అనే దాన్ని నేను ఇప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నాను. మీ ఈ కాంట్రాక్ట్ అడ్రస్ ఏదైతుందో, అంటే మీ ఏ వ్యాలెట్లో, ట్రస్ట్ వ్యాలెట్ ఇంకా ఇతర వ్యాలెట్లో మీరు మీ నంబర్ ఏదైతే ఉంటుందో వ్యాలెట్ నంబర్, అది కాంట్రాక్ట్ అడ్రస్ నంబరు, దాన్ని మీరు ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి అనేది నేను మీకు వివరంగా వీడియో చేసి చెప్తాను. కాబట్టి దాని ప్రకారం పెట్టేస్తే మీకు 1% వెళ్ళిపోద్ది. ఆ తర్వాత నుంచి ఇంటర్నేషనల్గా మీరు ఎలా అమ్ముకోవాలి, నేషనల్గా డీసీట్లో ఎలాగ అమ్ముకోవాలి, ఎందులో ఎంత పర్సెంటేజ్ ఎలా అమ్ముకోవాలి అనే అన్ని విషయాల్ని నేను మీకు వివరంగా చెప్తాను. అలాగే వీటికి సంబంధించి నేను ఒక మొట్టమొదటిలో ఉన్నటువంటి నేను వీడియోలు కొన్ని చేశాను. అలసిపోయారా రండి అనేలాంటి క్రిప్టో అంటే ఎలా పుట్టింది ఏంటి అనేది కొన్ని పెట్టాను. అలాగే ఇప్పుడు వీడియోలు చేసి నేనే దాంట్లో మాట్లాడి మీకు టీవీ స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు అన్ని వివరాలతో నేను పెడతాను. నేను దాన్ని వివరంగా చెప్తాను. ఇంక ఇలా వాయిస్లో నేను ఇవ్వడం వల్ల కొంతమందికి చేరుతుంది, కొంతమంది చేరలేదు. గతంలో ఇచ్చిన వాయిస్లేవి, ఇప్పుడు ఇచ్చిన వాయిస్లేవి అని తేల్చుకోలేక ఒకదానికి ఒకటి పంపించడం, ముందు వెనక్కి ముందు వెళ్ళడం, వీటన్నింటి వల్ల కొంత సమాచారం సక్రమమైన మార్గంలో వరుస క్రమంలో మీకు చేరటం లేదు. అలాగే 15 రోజుల క్రితం ఒక వాయిస్ వచ్చింది, అది నేను వినాలని మీ జూనియర్ ఎవరైనా అనుకుంటే అది ఏంటి ఎలాగా అనేది మీరు కూడా ఎంపిక చేసి వాళ్ళ పంపించడం చాలా కష్టంగా ఉంది. అందుకోసం నేను వీడియో చేసి ఈ సోషల్ మీడియా అనే దాన్ని బలోపేతం చేస్తున్నాను. అది చాలా బలంగా చేస్తున్నాను. దాని ద్వారా ఇప్పుడు మీకు నేను
ఆ వివరాలన్నీ పంపిస్తాను. అలాగే డీసీటీలో ఉన్న వాటిని, అందులో ఉన్న సమస్య కావచ్చు, పరిష్కారం కావచ్చు, నెక్స్ట్ తదుపరి అది నడిచే విధానం కావచ్చు, ఇదంతా కూడా నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను. దాన్ని సంపూర్ణంగా కంప్లీట్ చేసేసి ఇప్పుడు మనకు అందజేస్తారు. దాని వరకు కూడా జరుగుతుంది. అంటే ఇప్పుడు దాంట్లో ఇకపై మీరు ఎలా అమ్ముకోవాలి, ఇంటర్నేషనల్లో ఉన్నదానికి దీనికి ఎటువంటి వ్యత్యాసం, గతంలో మీరు కొనుక్కున్న కాయిన్స్ పరిస్థితి ఏంటి, మీరు వేసిన డబ్బుల పరిస్థితి ఏంటి, ఇప్పుడు మీరు అందులో అమ్మకానికి పెట్టున్నారు కాబట్టి వాటన్నింటినీ మళ్ళీ ఏం చేస్తున్నాం, ఎలా పంపిస్తున్నాను, దీన్ని యూటిలిటీలో లేదా కరెన్సీలో ఎలా మనం వాడుకోవచ్చు, ఇలాంటి విషయాలన్నీ కూడా నేను వాళ్ళకి చెప్పి చేయించుకుంటున్నాను. వీటన్నింటి గురించి సంబంధించిన అనేక విషయాల్ని నేను ఇప్పుడు చెప్పినట్టుగా దాన్ని వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎలా చేయొచ్చు, ఏం చేస్తారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను దాన్ని వీడియోలు తయారు చేస్తాను. ఆ తయారు చేసి మీకు అందజేస్తాను. అవైతే మీరు ఎప్పుడు చూసుకున్నా, ఎవరికైనా సరే ఆ లింక్ పంపించినా ఎప్పుడైనా చూసుకోవచ్చు. అది ఆ విధంగా దాని గురించి జాగ్రత్తలు తీసుకున్నాను. అలాగే ఇప్పుడు చేస్తున్నా అవన్నీ. ఇప్పుడు మీరు మెర్జ్ చేసుకుంటున్నారు, లేకపోతే ట్రాన్స్ఫర్ అంటే మైనీడ్స్ అకౌంట్లో మెర్జ్ చేస్తున్నారు, అది కూడా ట్రాన్స్ఫర్నే అలా మాట్లాడడం, అది మాత్రమే మనం ఇప్పుడు చేస్తున్నాం. కాబట్టి అంటే ఇలాగైతే మీ అకౌంట్లో చేసుకోవడం, కిబో అకౌంట్ లేకపోతే మైనీడ్స్ అకౌంట్లో దాన్ని చేసుకోవడం, మైనీడ్స్ మీ దీంట్లో అలా దాన్ని చేసుకున్నప్పుడు దానికి మీ సేలబుల్ కాయిన్స్ని ఎలా ఎన్ని అకౌంట్లు చేస్తే ఏ అకౌంట్ నుంచి ఎలా తీసుకోవచ్చు, దాన్ని ఎలా చేయొచ్చు అని ప్రతి దాన్ని ఫోల్డర్ టు ఫోల్డర్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియోల్ని కూడా ఇప్పుడు మీకు నేను తదుపరి వెంటనే పంపిస్తాను. కాబట్టి రేపు ఎలాంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. మీకు కే ఎక్స్చేంజ్లో ఉన్న కాయిన్స్ మీకు వచ్చేస్తే ఎక్కడుంటాయి, ఎలా ఉంటాయి, వాటి రేట్ ఎంత, ఇప్పుడు కొనుక్కోబోయే రేట్లు ఎంత, అలాగే మైనీడ్స్ని కొత్తగా చేస్తాను, మనకి నాన్ స్టాకబుల్ మళ్ళీ గతాన్ని మించిన నాన్ స్టాకబుల్ వచ్చేలా చేస్తానని చెప్పాను. ఇవన్నీ ఎలా ఏంటి అనే దాని మీద అన్నింటికి సంపూర్ణమైన వీడియోలు మీకు ఇస్తాను. దాంట్లో ఉన్న ప్రతి సమస్యని నోటీస్ చేసి క్లియర్ చేస్తాను. 4వ తారీఖు వరకు ఈ ఎలక్షన్ దీంట్లో ఉన్నారు కాబట్టి అది అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు మన మాట విని దాన్ని పని చేసి పెట్టే విధానంలోకి వచ్చి ఉన్నారు కనుక ఇప్పుడు నేను అవన్నీ చేసి మీకు అందిస్తాను. రేపు 7వ తారీఖుని మన కాయిన్ లాంచ్ అవుతుంది కాబట్టి యథావిధిగా మీరు అందులోకి వెళ్ళి చేసుకోండి, కొనుక్కోండి, అమ్ముకోండి. మీరు ఇవన్నీ ఎలాగ ఇవ్వాలి, మెర్జ్ చేసుకున్నప్పుడు అవి ఏ ఎక్స్చేంజ్లో ఎంతెంత అమ్ముకోవాలి అన్నీ కూడా మీకు చెప్తాను. నేను చివరగా చెప్పే ఒక విషయం, ఇప్పుడు నేను మీకు పెట్టబోయే ఆడియోలో చివరగా పెట్టే విషయం, నేను గతంలో చాలాసార్లు చెప్పాను, ఒక కాయిన్ పెట్టిన వెంటనే అద్భుతాలు సృష్టించడానికి వీలుండదు. ఒకవేళ అలా చేస్తే లూనా కాయిన్ అని ఒకటి ఉండదు. ఇది కొంతమంది ఎక్స్పర్ట్స్ క్రిప్టో ట్రేడర్ లేదా క్రిప్టో కరెన్సీలో అనుభవం ఉన్న వాళ్ళకి ఇది అడిగి తెలుసుకోండి. అది ఒక్కసారిగా 10,000 రూపాయల వరకు వెళ్ళిపోయి సడన్గా 10 పైసల కిందకు వచ్చేసింది. అప్పుడు పెట్టుబడి పెట్టిన వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడ్డారు. దానికి మన బీసీటీ లాగా ముందు ఎక్కువ రేటు కొన్న వాళ్ళకి నేను అరకాయని కల్పిస్తాననే విధానం అందులో ఉండదు, దేంట్లో ఉండదు. నేను మాత్రం అలా చేస్తాను, ఎందుకంటే మీరు నా కుటుంబం కనుక, మీరు నా ఫ్యామిలీ కనుక నేను అలా చేస్తాను. అలాగా ఒక్కసారి పైకి వెళ్ళి పడిపోతే అది చాలామంది నష్టాలు పాలవుతారు. అందువల్ల అలా లేకుండా నేను ఎన్నో జాగ్రత్తలు తీసుకొని చేస్తున్నాను. ఓపికగా ఉండండి. నేను ఇంత బాగోకపోయినా ఓపికగా చేస్తున్నాను. టెన్షన్లో ఇలాగ అనేక రకాల ప్రెజర్స్లో కూడా దీన్ని దయించి అర్థం చేసుకున్నారు. ఇక అర్థం చేసుకోండి. నేను రేపు 7వ తారీఖుని ఈ కాయిన్ అయిపోయిన తర్వాత
నేను ఇట్లా వాటికి డేట్ ఇచ్చి పలానా రోజున బీసీట్లోది, పలానా రోజున ఎక్స్చేంజ్లోది, పలానా రోజున ఇది అని అన్నీ కూడా మీకు తెలియజేస్తాను. కాబట్టి మీరు జాగ్రత్తగా ఇది అందరికీ పంపించండి, చెప్పండి. ఇప్పుడు ఆ డెవలప్మెంట్కి సంబంధించిన విషయాలు, ఆ వీడియోలు చేసినవి అన్ని విషయాలు మీకు 12వ తారీఖుకి ఆ వివరాలన్నీ ఇస్తాను. ఆ రోజు నుంచి ఏ రోజు నుంచి ఎప్పుడు ఏది మీరు దాన్ని వాడుకోవచ్చు అనేది కూడా నేను మీకు ఇచ్చేస్తాను. నాకు నా ఆరోగ్యానికి మీ కుటుంబ సభ్యునిగా నన్ను అర్థం చేసుకుని నాకు సహకరిస్తున్న ప్రతి హృదయానికి ధన్యవాదాలు. లవ్ యు డాడీస్.